హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక ఈ వీడియోలో వచ్చేసండి తండేల్ సెన్సార్ టాక్ అనేది రిలీజ్ అయిందండి. సెన్సార్ టాక్ అనేది చెప్పబడింది. ఇక ఇది వచ్చేసి మనకి ఏ గ్రేడ్ వచ్చిందండి. మూవీ అయితే సెన్సార్ టాక్ బాగానే ఉందండి. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం ఇట్లా వీళ్ళిద్దరు క్యూట్ లవ్ స్టోరీ మీద నడుస్తుందంట అండి. సెకండ్ హాఫ్ అంతా వీళ్ళు విడిపోవడానికి కారణమైనవి సన్నివేశాలు అన్నీ సెకండ్ హాఫ్లో చూపిస్తారంట అండి. ఇక ఓవరాల్గా చూస్తే మూవీ అయితే సెన్సార్ టాక్ బాగానే వచ్చిందండి, బాగానే ఉందని చెప్తున్నారు. ఇక సెకండ్ హాఫ్లో కొంచెం మెలోడీ అక్కడక్కడ తగ్గి ప్లస్ ఎమోషనల్ సీన్స్ యాడ్ అయ్యేసరికి సినిమా వేరే లెవెల్ ఉందని అంటున్నారు. మళ్ళీ చూద్దాం ఏడ వరకు వస్తుందో అని చెప్పి. ఇక మీకు తెలిసింది ఇది మన కార్తికేయ డైరెక్టర్ చందీ మొండేటి గారిది. ఆయన చాలా నమ్మకం మీద ఉన్నాడు ఫిలిం మీద. ఆయన ఆల్రెడీ చెప్పిండు ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీ, మీరు ఇప్పటివరకు ఇలాంటి లవ్ స్టోరీ ఎక్కడో చూసుండరు అని మనకి ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పినారండి. ప్లస్ ప్రొడ్యూసర్ గారికి కూడా చాలా నమ్మకం ఉంది ఈ మూవీ మీద. అందుకనే 60 నుంచి 65 కోట్లు అవుతుంది అనుకున్న బడ్జెట్ 90 కోట్ల 85 నుంచి 90 కోట్ల వరకు అయినా కానీ పెట్టుకున్నారు. సాంగ్స్ ఈ మూవీలో కూడా సాంగ్స్కి బాగానే ఖర్చు అయిందని అంటున్నారు. మేబీ అయి ఉండొచ్చు, మనం చెప్పలేము. ఎందుకంటే మనం మూవీ చూస్తే కానీ మనం ఏది చెప్పలేమండి. ఎందుకంటే గేమ్ చేంజర్ కూడా మనకు అట్లాగే డిసప్పాయింట్ చేసింది కదండి. అన్ని 70 కోట్లు ఎడబెట్టినా నాకు అర్థం కాలేదు సాంగ్స్ గేమ్ చేంజర్ మీద. అంత 70 కోట్లు పెట్టాను, సాంగ్స్ కూడా దాంట్లో ఏం అనిపించలేదు. ఈ మూవీలో అనిపిస్తుంది అండి, ఎందుకంటే మన సాంగ్స్ అన్ని రిలీజ్ అయినాయి, జర బాగానే అనిపిస్తుంది బాగానే అనిపిస్తుంది. ఇక మ్యాక్సిమం సాంగ్స్ బీజిఎం అంతా బాగుంది, దాని మీద ఈ మూవీ అనేది హిట్ అవ్వచ్చు. కలెక్షన్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయండి. ఆల్రెడీ 50% అనేది నాన్ థియేటికల్ కలెక్షన్స్ వచ్చేసినాయండి. మేబీ ఇక 10 డేస్ వరకు కలెక్షన్స్ అనేవి 5 to 10 డేస్లో కొట్టేయచ్చేమో, చెప్పలేము. ఈ వీకెండ్ రిలీజ్ అవుతుంది. ప్లస్ లవ్ స్టోరీ అనగానే చాలా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ బుచ్చితల్లి సాంగ్కి చాలామంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారండి. వెళ్ళొచ్చు, ఎందుకంటే మనకి సంక్రాంతికి వస్తున్నాం కూడా గోదావరి గట్టు సాంగ్ ఎట్లా వెళ్ళినారో అట్లాగే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక సాటర్డే సండే అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇక కలెక్షన్స్ అనేది వస్తుంది అని అనుకుంటున్నాము. కానీ ఆ వరుస ఫ్లాప్లో ఉన్న నాగ చైతన్య గారు ఒకేసారి ఇంత బడ్జెట్ మూవీలోకి రావడము, ఇక స్టోరీ పాయింట్ గట్టిగా ఉందండి. అందుకనే షూటింగ్ అనేది లేట్ అయినా కానీ దాంట్లోనే ఉండిపోయారు, వేరే తీసుకోకుండా. మేబీ ఈ మూవీ మీద చాలా ఫోకస్ చేసి ఉంటారు. ఇక సాయి పల్లవి గారు కూడా, ఇక మీకు తెలిసిందే అండి సాయి పల్లవి గారు యాక్టింగ్ ఎలా ఉంటుందో, ఆమె డ్యాన్స్ ఎలా ఉంటుందో, అన్ని మూవీ ప్లస్ పాయింట్సే. ఇదండి సెన్సార్ టాక్ అయితే పాజిటివ్ ఉంది. ఇక సెన్సార్ టాక్ పాజిటివ్ వచ్చిందంటే మ్యాక్సిమం యావరేజ్ సూపర్ హిట్ మనం చెప్పాలి. కలెక్షన్స్ బట్టి ఇక అప్పట్లో స్టోరీ బట్టి వచ్చేది, ఇప్పట్లో కలెక్షన్స్ బట్టి మూవీ హిట్ ఆఫ్ ఫ్లాప్ అని చెప్తున్నారు. చూద్దామండి, ఒకవేళ మూవీ టైం ఉంటే నేను మూవీ చూస్తాను. మూవీ చూసి మూవీ రివ్యూ కూడా వితిన్ మార్నింగ్ చూస్తే మార్నింగ్ లోపల నేను ఇంటికి వచ్చేసి మూవీ రివ్యూ అనేది అప్లోడ్ చేస్తాను. ఇక మొత్తం ఎవ్రీడే కలెక్షన్స్ కాకుండా అప్పుడప్పుడు హై కలెక్షన్స్ అనిపిస్తుంది అన్నప్పుడు ఆ కలెక్షన్స్ వీడియోస్ అనేది కూడా మీకు అప్లోడ్ చేస్తానండి. అన్ని వీడియోస్ మీకు రావాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొడుతుంది. ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.